మా అమ్మ తనని ఎప్పుడో క్షమించింది, ఇంట్లోకి రానిచ్చింది. తనెప్పుడు ఇంట్లోనే ఉంటుంది. అంతేకాదు దీపావళి పండగని చక్కగా జరుపుకున్నాము. నరక చతుర్దశి నాడు సకు వాకిట్లో ముగ్గు వేసింది, అందంగా దీపాలు పెట్టింది. ఇంకా ఇంట్లో పూర్ణం కజ్జికాయలు కూడా చేసింది. లక్ష్మీ పూజ రోజు బియ్యంతో మహాలక్ష్మిని చేసింది. మేము సకుకి ఆభరణాలు వేశాం. అన్నీ మీ ఇంట్లో ఆచారం ప్రకారమే చేసింది. మేమందరం తనని పొగిడాము. అరే ఉమా, నువ్వు నాకు ఎలా చేస్తావో సక్కు అలాగే చేసిందట. విన్నానంటే అల్లుడు గారు చెప్తే అది నిజమే అయి ఉంటుంది. ఇవాళ మనం గొప్ప శుభవార్త విన్నాం. పాండురంగా, ఈ రోజు ఉదయం సిరిపూర్ దేవిమాత ఆలయంలో తను నాకు ఆరతిచ్చింది. అక్కడి నుంచి నేను బస్సులోకి బయలుదేరాను. మీ సకు చాలా సంతోషంగా ఉంది. మీరు తన గురించి ఆందోళన పడకండి. ఏమంటే మీరు చెప్పింది వినగానే మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. పాండురంగా, 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 పాండురంగా. నువ్వు నిద్రపోకూడదు, ఇది బాబా గారి ఆజ్ఞ. కళ్ళు తెరువు. పాండురంగా, పాండురంగా. ఇలాంటి అనుభవం ఇంతకు ముందు ఎప్పుడూ ఎదురవ్వలేదు. మేమిద్దరం ఇక్కడ ఉన్నామే కానీ మా మనసు అంతా సకు చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు. కూతురు క్షేమంగా ఉందని తెలియగానే ఎంతగానో ఆనందపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మనసులో ఉండే భారం తొలగిపోయింది. పిల్లా, పిల్లా, ఓయ్ పిల్లా. పాండు, నువ్వెక్కడికెలా వచ్చావు? నేను నీకు చెప్పాను కదా అవసరమైనప్పుడు సహాయం చేస్తానని. నువ్విప్పుడు ఏడుస్తున్నావని ఓదార్చడానికి వచ్చాను. పాండు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే వాళ్ళు నిన్ను కూడా బంధించేస్తారు. పాండు, నన్ను ఇక్కడి నుంచి విడిపించడం అసాధ్యం. నేను ఇక్కడికి వచ్చింది అందుకు కాదు, నువ్వు చాలా అలిసిపోయావని నేను వచ్చాను. అయినా నన్నెవరు బంధించలేరు పిల్లా. పాండు వద్దురా, నువ్వు వెళ్ళిపో. నువ్వు నాకు కనిపించావు కదా, నాకు ఆ తృప్తి చాలు, వెళ్ళు. అరే, నేను నీకోసమే వచ్చాను. నేను నాతో పాటు ఒక అద్భుతాన్ని తీసుకొచ్చాను. నీకోసమే దాన్ని తెచ్చాను. ఏంటి? అద్భుతమా? ఏంటా అద్భుతం? ఉండు. నెమలిక. విఠల 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 అద్భుతం చూడు. కనులకు వెలుగువి జారువారే నాగవోవి, కనులకు వెలుగువి జారువారే నాగవోవి, అలరారు చరితవి లలన మహిమావి జగన్నాథ నందలాల, జగన్నాథ నందలాల. పరంధామ పాండురంగ, పరంధామ పాండురంగ.
పాండు, నేను భ్రమపడ్డానా? అవును, నేను భ్రమపడ్డాను. కానీ నాకిప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. కొత్త శక్తి వచ్చినట్టుంది. నా అలసట మొత్తం మాయమైపోయింది. పాండురంగా, దీనంతటికీ నువ్వే కారణం కదా. వదినా, మీరు ఆశ్రమానికి వెళ్తున్నారా? మీతో పాటు నన్ను కూడా రమ్మంటారా? మీరక్కడికొచ్చి ఏం చేస్తారు? సఖుకి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారా, లేక భైరవతో పాచికలాడతారా? మీకు తోడుగా వచ్చి సాయం చేద్దామనుకుంటున్నారు. పిన్ని, ఏం మాట్లాడుతున్నావు? బాబాయ్ గురించి అమ్మకు తెలీదా, నాకు తెలీదా? సహాయం చేస్తానన్న పేరుతో బాబాయ్ ఇప్పటి వరకు ఎన్నో గోతులు తవ్వారు. ఆ గోతుల్ని పూడ్చటానికి మా అమ్మ నానా అవస్థలు పడింది. మీరు బాబాగారి కంటపడితే ఆయన మీ బండారమంతా బయట పెడతారు. ఆయన దివ్య దృష్టితో అంతా చూస్తారు. ఆయనకి ఎవరు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నారు, ఎవరు నటిస్తున్నారన్నది ఆయనకి బాగా తెలుసు. ఈ ఇంట్లో నేను, నా కూతురు యమున తప్ప ఇంకెవరు ఆయన్ని మనస్ఫూర్తిగా నమస్కరించరు. లేదు లేదు వదినా, అదేంటంటే మాకు బాబాగారంటే భయం. అందుకే మేమిద్దరం ఆయన కొంచెం దూరంగా ఉంటాం. ఆయన మన కుటుంబానికి రక్షకుడని మాకు తెలుసు. ఆ విషయంలో మా ఇద్దరికి ఎటువంటి అనుమానం లేదు. అవునా? అవును. మరి ఇప్పుడు నాతో పాటు ఆశ్రమానికొచ్చి సక్కు అక్కడ ఉందో లేదో నిర్ధారించుకోవాలనుందా, లేదంటే సక్కుని ఓదార్చాలనుకుంటున్నారా? మరిది గారు, సక్కు విషయంలో జోక్యం చేసుకోకండి. నాకు మీ సహాయం అవసరమైతే తప్పకుండా మిమ్మల్ని అడుగుతాను. చూడండి, నేను చెప్పిన విషయాల్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. దిగుకి గాని వినుకి గాని సక్కు ఆశ్రమంలో ఉన్న విషయం పొరపాటున కూడా తెలియకూడదు. అయ్యో, ఆ మాత్రం మాకు తెలీదా అక్క? మేము ఆ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పాం. అలాగా, మంచిది. ఒకవేళ గంగి సక్కు ఎక్కడుందని మిమ్మల్ని అడిగితే ఏం జవాబు చెప్తారు? నేను అది అది చెప్పు పిన్ని, చెప్పు. తనకేం చెప్తాం? అది అది పుట్టింటికి వెళ్ళింది సఖు అని చెప్తాను. పిన్ని, దిగు 4-5 రోజులు వసూళ్ల కోసం పొరుగురికి వెళ్ళాడు కదా.